ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎంతో పాటు విపక్ష పార్టీల ఎంపీలు హాజరవుతున్నారు. బీజేపీ నుంచి ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు హాజరవుతున్నారు. అటు ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర హాజరవుతున్నట్టు తెలుస్తోంది. రైట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సమావేశానికి సీఎంతో పాటు విపక్ష పార్టీల ఎంపీలు హాజరవుతున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, తెలంగాణ సచివాలయంలో మొత్తం ఈ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఏపీ కడుతున్న వేళ మొత్తం తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ ప్రజాప్రతినిధులు కావచ్చు గొంతెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో గోదావరికి ప్రవహిస్తున్నటువంటి నీటిని తెలంగాణకు రానియకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తపరుస్తోంది. అదే సమయంలో బీజేపీ కూడా ఈ వైఖరి మీద స్పష్టం చేయాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నట్టు నేపథ్యం ఉంది. ఈ మేరకే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి అందరి ఎంపీలకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి 8 ఎంపీలు, అదే సమయంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, అదే సమయంలో బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలతో పాటు ఎంఐఎం చెందినటువంటి అసదుద్దీన్ ఓవైసీతో పాటు అందరూ కూడా హాజరు కావాలి. ఈవెన్ 2 మంత్రులుగా ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, మీరు కూడా అటెండ్ కావండి అని కూడా స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి పిలిపివ్వడం జరిగింది. 4 గంటలకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాష్ట్రానికి ఏ రకమైనటువంటి నష్టం జరగబోతోంది, గోదావరి మీద కట్టబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే చకచకగా అనుమతులు తీసుకుంటున్నాడు. ఇప్పటికే జలశక్తికి సంబంధించినటువంటి మంత్రితో పాటు వివిధ శాఖల దగ్గరికి వెళ్ళి అనుమతులు పొందుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే బీజేపీకి మొత్తం అనుబంధంగా ఉన్నటువంటి ఆ పార్టీ ఉంది కాబట్టి, ఇప్పుడు కోalitionలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి వెంటనే అనుమతులు లభిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు. కనుక ఇది అడ్డుపట్ట చెప్పాలి అని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఇప్పటికే హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంట్ చేశారు. తెలంగాణకు ఏ రకంగా నష్టం వాటిల్లబోతోంది, ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక ఏర్పాటు చేస్తే ఇది పూర్తి స్థాయిలో 100 ఏళ్ల దాకా తెలంగాణకు దాని ప్రభావం చూపబోతుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే దీని మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సీరియస్గానే స్పందిస్తున్నారు. ఇప్పటికే కేంద్రానికి పలుసార్లు కలిసి వచ్చారు, అదేవిధంగా లేఖలు కూడా రాశారు. అదే సమయంలో ఈ విషయం మీద అందరం గొంతెత్తి ప్రజాప్రతినిధులందరూ కూడా ఐక్యంగా ఉన్నాము, బనకచెర్లకు వ్యతిరేకంగా మనం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మనం చూస్తున్నాం మరి కాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి కూడా స్వయంగా హాజరవుతున్నారు. రేవంత్ రెడ్డి 4 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఉంటుంది. దాంట్లో ప్రజెంటేషన్లో ప్రధానంగా చాలా అంశాలు కూడా ప్రస్తావిస్తారు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కట్టబోతున్నటువంటి నేపథ్యంలో పైన ఉన్నటువంటి కాళేశ్వరం కావచ్చు, దాంతో పైన ఉన్నటువంటి అవి కావచ్చు, దాని కిందికి వచ్చిన కొద్దీ నీరు ఏ రకంగా తెలంగాణకు నష్టం చేస్తాయి, అదే సమయంలో కిందికి ఆ ఏపీ ప్రభుత్వం ఏ రకంగా నీటిని వాడుకోబోతుంది, దాని తర్వాత ఈ సముద్రానికి కలవనీయకుండా మొత్తం ఏ రకంగా చేసే అవకాశం ఉందని మొత్తం కూడా ఇది ఒక రిప్రజెంటేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో బీజేపీ రోల్ ఏంటి అని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పనిలో పనిగా అఖిలపక్ష సమావేశం కూడా జరగబోతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం కూడా విన్న తర్వాత ఎంఐఎం కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ, ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బీఆర్ఎస్ కూడా దీని మీద గొంతెత్తిన వేళ బీఆర్ఎస్ నుంచి కూడా 2 ఎంపీలని కూడా హాజరవుతున్నారు. దీంట్లో వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడు ఉన్నారు,
అదే సమయంలో బీజేపీ నుంచి డీకే అరుణ గాని, రఘునందన్ రావు ఉన్నారు, ఎంపీ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. మంత్రులు మాత్రం రావట్లేదు అన్నటువంటి సమాచారం అయితే ఉంది. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి బండి సంజయ్ని, అదేవిధంగా కిషన్ రెడ్డిని కూడా పిలిచినప్పుడు కూడా వాళ్ళకి వివిధ రకాల షెడ్యూల్ ఉండడం వల్ల రాలేకపోయామని చెప్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఇంకా నాట్ షూర్, ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు వచ్చేది రాది మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే వాళ్ళ రిప్రజెంటేషన్ నుంచి ఇద్దరిద్దరు చొప్పున బీజేపీ బీఆర్ఎస్ నుంచి అయితే హాజరవుతారు. బీజేపీ ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రానికి వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులుగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ విషయాన్ని ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఆ ఇద్దరు ఎంపీలకు చెప్పే అవకాశం ఉంటుంది. బట్ అంతిమంగా మాత్రం ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నటువంటి మెసేజ్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో బనకచెర్ల ప్రాజెక్టుని అడ్డుకోవాలన్నటువంటి ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ మీద, కాళేశ్వరం దాంట్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అక్కడ కుంగిపాటు కావచ్చు, ఇట్లాంటి వాటిని డైవర్ట్ చేసేందుకే బనకచెర్ల అంశాన్ని ఎత్తుకున్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. బట్ కూడా తెలంగాణలో ఈ హాట్ టాపిక్ గా మారింది బనకచెర్ల సంబంధించినటువంటి ఇష్యూ మీద. ఇది మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. గతంలో లెటర్లు రాశారు, కేంద్రం వినలేదు, అయినా పర్మిషన్లు ఇస్తూనే పోతుంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు అన్ని అనుమతులతోటి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కట్టబోతున్నారు అన్నటువంటి ఒక సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్రానికి ఒక సీడీ రూపకంగా ఇస్తారు. అందరు అఖిలపక్ష నేతలు సంతకాలు తీసుకుంటారు. ఒక వినతి పత్రం కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా మేము ఐక్యంగా ఉన్నామనే మెసేజ్ కూడా ఈ లేఖను కేంద్రానికి పంపిస్తారు. కేంద్రంలో అనుమతులు ఇవ్వవద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ వీలైతే ఢిల్లీకి కూడా వెళ్దామని కూడా చెప్పే అవకాశం ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి. బట్ ఇదంతా కూడా మరి కాసేపట్లో జరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ సచివాలయానికి బీఆర్ఎస్ ఎంపీలు రావడం, బీఏపీకి సంబంధించిన ఎంపీలు రావడం కూడా ఒక ఇంట్రెస్ట్ అయితే, ఇది బనకచెర్ల మీద అందరం ఐక్యంగా ఉన్నామనేటువంటి మెసేజ్ చెప్పడం కోసం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతోంది. శివ, అయితే నరేందర్, బీజేపీ స్టాండ్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఒకవైపు కేంద్రంలో ఉన్నారు, అటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ కొంత కార్నర్ అవుతున్న సిచ్యువేషనే బీజేపీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంపీలు హాజరవుతున్నారు కదా, ఏ రకమైనటువంటి స్టాండ్ బీజేపీ తెలంగాణలో ఈ అంశంలో తీసుకునే అవకాశం ఉంది? ఎస్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు, అదేవిధంగా మహబూబ్నగర్ డీకే అరుణ కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పాత్రను ఖచ్చితంగా పోషించాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా చాలా సూటిగానే అడుగుతున్నారు, బీజేపీ రాష్ట్రంలో ఎందుకు మౌనంగా ఉంటుంది, ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తోంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయాలని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ కూడా చెప్తోంది. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడుతున్నప్పుడు కూడా అందరూ కూడా ఈ విషయంలో చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అందుకనే అఖిలపక్ష సమావేశం పెట్టబోతున్నాం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణకు ఏ రకమైనటువంటి నష్టం జరగబోతుంది, వచ్చే 100 ఏళ్ల దాకా తెలంగాణకు చాలా ముఖ్యంగా గోదావరి ఆయకట్టు మీద ఉన్నటువంటి గోదావరి బెల్ట్లో ఉన్నటువంటి మొత్తం ఏదైతే ఉన్నాయో దాదాపు లక్షలాది ఎకరాలకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే కేంద్ర మంత్రులు ఈ విషయంలో ఏం చెప్పలేకపోవడం వల్లే రాలేకపోతున్నారు అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ లీడర్లు ఇప్పటికే వాళ్ళు చిట్ చాట్ ద్వారా చెప్పడం జరుగుతోంది. బట్ ఎంపీలు అయితే హాజరవుతున్నారు కాబట్టి ఈ ఎంపీలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కావచ్చు, ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు సంతకం చేయాల్సి ఉంటుంది. రాష్ట్రానికి నష్టం చేసేటువంటి చర్యలు ఏవి కూడా మేము సహించమని చెప్పే అవకాశం ఉంటుంది. కనుక రఘునందన్ రావు కానీ డీకే అరుణ కానీ ఖచ్చితంగా దీన్ని ఏకీభవించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పే అవకాశం. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురితో కలిసి ఉన్న ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ నరేందర్.